రెండో విడత పంచాయతీలో 85.86% ఓటు హక్కు వినియోగించుకున్న 46,70,972 మంది. భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72% నమోదు. నిజామాబాద్ లో అత్యల్పంగా 76.71% పోలింగ్. 17న మూడో విడత ఎన్నికలు, 20న కొలువు తీరిన పాలక వర్గాలు హస్తం హవా. మనం చూస్తే కూడా నిన్న రెండో విడత పంచాయతీ ఎన్నికలు కూడా ముగిసిన విషయం కూడా తెలిసిందే. అటు అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సంఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగానే ముగిసింది. అటు కొన్ని చోట్ల చూసుకుంటే భారీగా పోలింగ్ శాతం నమోదైంది, మరో కొన్ని చోట్ల చూసుకుంటే కూడా స్వల్పంగా పోలింగ్ శాతం నమోదైన విషయాన్ని చూస్తున్నాము. మరి మొత్తంగా అధిక పోలింగ్ జరిపినటువంటి జిల్లా ఏది చూస్తే మాత్రానికి మొత్తంగా భువనగిరి జిల్లాలో 91.72% ఎక్కువగా నమోదైనట్టుగా చూస్తున్నాము. మరి అత్యల్పంగా తక్కువగా నిజామాబాద్ జిల్లాలో 76.71% కూడా పోలింగ్ జరిగింది. మరి ఈ పోలింగ్ మొత్తంలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు భారీగా గెలిచినట్టుగా చూస్తున్నాము. మరి రెండో విడతలోనూ కాంగ్రెస్ కు సగానికి పైగా సీట్లు, బీఆర్ఎస్ కు 25% పైగా సీట్లు. సిద్దిపేటలో టాప్ గేర్ లో కారు, 3 మినహా అన్ని జిల్లాల్లో వెనుకంజే. మళ్లీ విడతలోనూ పుంజుకొని బీజేపీ కేవలం 6% స్థానాలతోనే సరి. రెండో విడతలో 415 స్థానాలు ఏకగ్రీవం. మనం తొలి విడతలో చూసుకున్నట్టయితే మొత్తం 3,911 గ్రామ పంచాయతీ స్థానాలకి కూడా ఎన్నికలు జరిగాయి. కాబట్టి అటు మరొకసారి కూడా తొలి విడతలో ఏ విధంగా అయితే హస్తం హవా కనిపించిందో రెండో విడతలో కూడా కాంగ్రెస్ హవానే కనిపిస్తోంది. అంటే సగానికంటే ఎక్కువ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలిచిన విషయాన్ని చూస్తున్నాము. మరోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ కి ఎక్కువగా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కూడా అత్యల్పంగా, అంటే బీఆర్ఎస్ ముఖ్య అప్పటి నేతలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఉన్నటువంటి అటు ఆ జిల్లాల్లో మాత్రం బీఆర్ఎస్ 25% ఓట్ల వరకు చేరుకోగలిగింది. కానీ బీజేపీ చూస్తే మాత్రం కేవలం తొలి దశలోనూ బీజేపీకి ఏ విధంగా కలిసి రాలేదు. రెండవ దశలో కూడా 6% ఓట్లకే కూడా బీజేపీ పరిమితమైనట్టుగా చూస్తున్నాం. మొత్తంగా ఈ రెండో విడత ఎన్నికల్లో 415 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కూడా చూస్తున్నాం. కాబట్టి ఒక్క ఓటుతో ఉత్కంఠతో గెలిచిన 9 మంది, ఓటమి తాళలేక గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి చెందిన అభ్యర్థి విజయం, తండ్రి చేతిలో కొడుకు ఓటమి, అన్న చేతిలో సోదరి, అక్క చేతిలో చెల్లి కూడా. మానకొండూరు ఎమ్మెల్యే స్వగ్రామంలో బీఆర్ఎస్ గెలుపు. అటు మరొక వైపు చూసుకుంటే కూడా కొన్ని ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ముఖ్య నియోజకవర్గంలో కూడా వాళ్ళ సొంత స్వగ్రామంలో కూడా మొన్న చూసుకుంటే ఏదైతే ఒక నియోజకవర్గానికి సంబంధించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నియోజకవర్గంలో ఆయన సొంత స్వగ్రామంలో కూడా బీఆర్ఎస్ గెలవడము, ఇప్పుడు చూసుకుంటే మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ నియోజకవర్గంలో కూడా అటు బీఆర్ఎస్ గెలవడం వంటి కూడా అక్కడక్కడ సంఘటనలు మాత్రం ఇట్లా చూస్తున్నాం. మరి ఒకవైపు చూస్తే కూడా ఏదైతే కుటుంబ సంబంధాలతో సంబంధం లేకుండా కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో కుటుంబంకి సంబంధించినటువంటి చాలా మంది ఎన్నికల్లో పోటీ చేశారు. కాబట్టి అటు అన్న చేతిలో సోదరి ఓడిపోవడం చూస్తున్నాము, తండ్రి చేతిలో కొడుకు ఓటమి, అక్క చేతిలో చెల్లి కూడా. కానీ ఓటమి వస్తుందేమో అనే భయంతో సర్పంచ్ అభ్యర్థి మృతి చెందాడు. కానీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి మృతి చెందిన అభ్యర్థి విజయం సాధించడంతో కూడా ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుపుకున్నట్టుగా కూడా చూస్తున్నాం. మరి ఇప్పటికే రెండో విడత పోలింగ్ పూర్తయింది కాబట్టి ఈ నెల డిసెంబర్ 17న మూడో విడత పోలింగ్ జరగనుంది. మరి మూడో విడత పోలింగ్ లో మిగిలిన గ్రామ పంచాయతీ స్థానాలకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి మూడో విడత పోలింగ్ కి కూడా అధికారులు ఏర్పాటు పూర్తి చేసుకున్నారు. ఈ 3 విడతల్లో పోలింగ్ పూర్తయ్యేటప్పటికీ ఈ నెల 20న కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. అంటే గ్రామ పంచాయతీకి సంబంధించి ఇప్పటికే గెలిచిన వార్డు మెంబర్ల నుంచి ఒకరిని కూడా ఉప సర్పంచ్ గా ఎన్నిక చేస్తారనే విషయం కూడా తెలిసిందే. కాబట్టి ఈ నెల 20న అటు నూతన పాలకవర్గం కొలువు తీరనుంది, ప్రమాణ స్వీకారం చేయనుంది. దానికి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ కూడా చూస్తున్నాం.